ఇద్దరు స్నేహితులు, ఈయన మేలు కోరుతున్నాడు, ఈయన పగవాడు. నువ్వు మేలు కోరి అన్నాడు. మనం స్మోకింగ్ చేయొద్దు, డ్రింకింగ్ చేయొద్దు, చర్చికి పోవాలి, మంచిగా దేవుళ్ళు నడవాలి. అవన్నీ ఏమొద్దు, మనం మంచిగా తిరగడానికి పోదాం. ఏ వద్దా పోవద్దు. ఇప్పుడు పగవాడు ఏమంటుండంటే వద్దులే మనం మంచిగా తిరుగుదాం లోకంలో. ఇప్పుడు దోస్తులకు ఏమైందంటే మందు వైన్ అలవాటైంది. ఈ పగవాడు ఏమంటున్నంటే వద్దు. ఏమంటున్నంటే స్నేహితుడు బైబుల్ చదువుకుందాం, మంచిగా దేవుళ్ళలో బతుకుదాం. ఏమొద్దు బ్రో, పోదాం, బయటికి పోదాం, మంచి సినిమా పోదాం. మంచి స్నేహితుడు ఏం చేస్తుండంటే మంచిగా కోరిండు కదా. ఈ స్నేహితుడు ఏం చేసిండు, మంచిని కోరి ఎదుటి స్నేహితుని కూడా చెప్పిండు. కానీ పగవాడు ఏం చేసిండు, మళ్ళా కాగులి ఆయన ఏం చేస్తున్నాడు, మంచిగా ముద్దు పెట్టి చెప్తున్నాడు మంచిగా వద్దు వద్దని. అవన్నీ అవసరమా మనకి? మనం దేవుని సన్నిధిలో ఎదుగుదాం, దేవునిలో ఉందాం, దేవుని పరిచర్య చేద్దాం. నీకు నాకు సంబంధం లేదు. శిష్యులు ఉన్నప్పుడు యూదా ఒక శిష్యుడే కదా, ఏం చేసిండంటే కరాతముడు లేరు కోరి పెట్టినట్టు. ఎంత అంటే ప్రేమ. యూదా అప్పగిచ్చిందంట, తీసుకోతాము సిల్వేసేయాలి అప్పగిచ్చిందంట. మేలు కోరిన స్నేహితుడు ఏం చేస్తాడంటే గద్దింపుతో చెప్తాడు. మనం మేలు కోరి మన స్నేహితునికి ఏం చేయాలంటే గాయాలైనా సరే చెప్పాలా. ఎందుకంటే ఆవిడ దేవునిలో ఉంటాడు కదా, సత్యం చెప్తున్నారు కదా, నిజం చెప్తున్నారు కదా, పాపంలో పడని ఎక్కువ చేస్తున్నారు కదా.